వైట్ల అమ్మో ఆయన సినిమాల గురించి చెప్తే అసలు సొంతం, వెంకీ, ఆనందం, ఇంకా ఢీ, అయ్యో దుబాయ్ సీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ, ఇంకా దూకుడు, ఇలా అన్ని బ్లాక్ బస్టర్లే. ఈ సినిమాలే కామెడీ అయితే పీక్స్. థియేటర్స్ లో నవ్వి నవ్వి చచ్చిపోయేవాళ్ళం. ఏ హీరో చేతనైనా కామెడీ చేయించగల డైరెక్టర్ గా శ్రీను వైట్ల టాప్ గేర్ లో ఉండేవాడు. ఇక ఆ తర్వాత మంచి హిట్స్ పడలేదు. కానీ ఇప్పుడు సంక్రాంతి హీరో శర్వానంద్ తో మళ్ళీ ఒక మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఈ డైరెక్టర్. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో కొత్త కాంబినేషన్లు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా ఒకవైపు తనదైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరో, మరోవైపు ఎన్నో బ్లాక్ బస్టర్ వినోదాత్మక చిత్రాలను అందించిన దర్శకుడు కలిసి సినిమా చేస్తే అంచనాలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికరమైన కలయిక టాలీవుడ్ లో రూపొందుకుంటుంది. హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న జార్జ్ క్రిష్ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం. కథ, పాత్రలు, లొకేషన్లు, సాంకేతికత అంశాలపై చిత్ర బృందం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఎంపికకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంపై అనేక పేర్లు వినిపించాయి. పలుమార్లు యువ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యువనటి భాగ్యశ్రీ భోర్సే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భాగ్యశ్రీ భోర్సే పేరు బయటకు రావడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఇటీవల యువతతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి శర్వానంద్ సరసన కనిపిస్తే తెరపై కొత్త కెమిస్ట్రీ చూడవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మేకర్స్ త్వరలోనే ఈ విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే మొదటి షెడ్యూల్ ను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలి షెడ్యూల్లో కథకు కీలకమైన కొన్ని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కథలోని ముఖ్యమైన మలుపులకు సంబంధించిన ఎపిసోడ్లను ముందుగా పూర్తి చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత జరగబోయే రెండో షెడ్యూల్లో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ కథా సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. కథలో ప్రేమ, భావోద్వేగాలు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ప్రేక్షకులను నవ్వించే వినోదం మాత్రమే కాకుండా హృదయాన్ని తాకే భావోద్వేగ క్షణాలు కూడా సినిమాలో ఉండబోతున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం షూటింగ్ కోసం అనువైన లొకేషన్లు ఎంపికలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కథకు తగ్గట్టుగా కొన్ని కొత్త ప్రదేశాల్లో చిత్రీకరణ జరపాలని దర్శకుడు భావిస్తున్నారని సమాచారం. అలాగే సినిమాకు సంబంధించిన ఇతర సాంకేతిక అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విడుదల విషయానికి వస్తే జార్జ్ క్రిష్ సినిమాను వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సీజన్ కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం పెద్ద సినిమాలు ఈ సమయంలో విడుదలై భారీ వసూలు సాధిస్తూ ఉంటాయి. అందుకే ఈ సినిమాను కూడా అదే సీజన్ లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని అనుకున్న సమయానికి పూర్తవ్వాలి. షెడ్యూల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా చిత్ర బృందం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అన్ని పనులు సజావుగా సాగితే సంక్రాంతి రేసులో జార్జ్ క్రిష్ కూడా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్లకు కూడా చాలా కీలకమైన ప్రాజెక్ట్ గా మారింది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో స్టార్ దర్శకుడిగా వెలుగొందిన ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోయారు. ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందడంతో మళ్లీ తన మార్కును నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈసారి కథ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, వినోదాత్మక కథలన్నీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శ్రీను వైట్ల భావిస్తున్నట్లు సమాచారం. జార్జ్ క్రిష్ ద్వారా ఆయన మరోసారి బలమైన కంబ్యాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు శర్వానంద్ కూడా ఈ కథపై ఎంతో నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. కథ విన్న వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. పాత్రలో ఉన్న భావోద్వేగాలు, కథలోని కొత్తదనం ఆయనను ఆకట్టుకున్నాయని తెలుస్తుంది. సినిమా కథ
కథ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్న వయసులో ఆవేశంతో తీసుకున్న ఒక నిర్ణయం హీరో జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని తెలుస్తుంది. ఆ ఒక్క సంఘటన తర్వాత అతని జీవితంలో జరిగే పరిణామాలు, ఎదురయ్యే సమస్యలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ, బాధ్యతలు ఇలా అనేక అంశాల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. కథలో వినోదం ఎంత ఉంటుందో భావోద్వేగం కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. శ్రీను వైట్ల సినిమాకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన కామెడీ ట్రాక్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. కుటుంబ ప్రేక్షకులు, యువత, మాస్ ఆడియన్స్ అందరికీ నచ్చేలా కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి జార్జ్ క్రిష్ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గా మారింది. శర్వానంద్ నటన, శ్రీను వైట్ల దర్శకత్వం, కొత్త కథ, వినోదం, భావోద్వేగాలు అన్ని కలిసి వస్తే ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల మరోసారి తన పాత మ్యాజిక్ ను చూపిస్తారా, శర్వానంద్ కు మరో విజయాన్ని అందిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.